హలో గైస్. సో ఈరోజు జావాలో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ అనుగుణంగా ఒక యాక్షన్ని పెర్ఫామ్ చేయగలిగితే వాటినే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. సో జావాలో మనకి ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి కండిషనల్ స్టేట్మెంట్స్గా చెప్పుకోబోతున్నాం. అలాగే స్విచ్ కూడా కండిషనల్ స్టేట్మెంటే అనమాట. సో సో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుందో ఒక సింపుల్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ నెంబర్ అనేది కీబోర్డ్ నేను తీసుకుంటాను. సో దానికోసం నేను సెకండ్ లైన్లో ఏం చేశానంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ అనే ఒక ప్యాకేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అందులో ఒక స్కానర్ క్లాస్ అనేది ఉంటుందండి. ఆ స్కానర్ క్లాస్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే కీబోర్డ్ నుంచి యూజర్ ఇన్పుట్ అనేది మనం తీసుకోగలం అనమాట. సో ఆ క్లాస్ని అయితే నేను సెకండ్ లైన్లో ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మెయిన్ మెథడ్లో ఒక స్కానర్కి ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసి ఆ తర్వాత యూజర్ నుంచి ఒక వాల్యూని అయితే తీసుకోవడానికి, అంటే కీబోర్డ్ నుంచి ఒక వాల్యూని తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. సో స్కానర్కి ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. స్కానర్ ఎస్సీ, ఇక్కడ ఎస్సీ అనేది ఆబ్జెక్ట్ నేమ్, మీ ఇష్టం. అక్కడ ఎస్సీ ప్లేస్లో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి స్కానర్ని క్లాస్ని అయితే కాల్ చేసేయండి. ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అనేది అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సిస్టమ్ డాట్ ఇన్, ఈ సిస్టమ్ డాట్ ఇన్ అనేది మీకు యూజర్ నుంచి కీబోర్డ్ నుంచి వాల్యూస్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను ఒక ప్రాంప్ట్ని అయితే, అంటే ఒక మెసేజ్ని అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ నుంచి ఇవ్వడం కోసం ప్రయత్నిస్తాను. అందులో నేను ఏం చేస్తానంటే ఎంటర్ ఏ వాల్యూ అనేది ఒక యూజర్కి ప్రాంప్ట్ చేస్తాను. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అని మనం రాయక్కర్లేదు, సిస్ అవుట్ అని చెప్పి మీరు కంట్రోల్ స్పేస్ నొక్కితే మీకు సిస్ అవుట్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు నేను ఇందులో ఎంటర్ ఏ నెంబర్, ఎంటర్ ఏ వాల్యూ, సో మీ ఇష్టం మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఏదైతే ఉన్న వాల్యూస్ని ఎస్సీలో స్టోర్ అవుతాయి కదా, మీరు రాసిన మొత్తం అంతా ఇన్పుట్ని ఎస్సీలో స్టోర్ చేసుకుంటుందండి. సో అందులో మనకు కావాల్సిన ఇన్పుట్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్, అంటే ఎస్సీలో ఉన్నది నెక్స్ట్ ఇంట్. సో ఇంట్ కింద మార్చమని నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ద్వారా మనం చెప్తున్నామండి. సో ఈ నెక్స్ట్ ఇంట్ F3 నొక్కితే ఎక్కడ ఉందో చూడండి. సో ఈ నెక్స్ట్ ఇంట్ స్కానర్ క్లాస్లో ఉందండి. ఓకేనండి. సో ఈ నెక్స్ట్ ఇంట్ యూస్ చేసుకోవాలంటే మీరు స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అందుకనే మనం ఇంపోర్ట్ అని రాసాం, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. సో ఇది ఇంపోర్ట్ కనుక జరగకపోతే మీరు నెక్స్ట్ ఇంట్ అన్న మెథడ్ని యూస్ చేసుకోలేరండి. ఓకేనా. సో తర్వాత నేను ఏం చేస్తానంటే ఇఫ్ నెంబర్ %2 =0 అనే ఒక కండిషన్ అయితే రాస్తున్నానండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే నెంబర్లో మీరు ఇచ్చిన నెంబర్ని 2తో డివైడ్ చేసి రిమైండర్ని 0తో ఈక్వల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తుందండి. సో ఈవెన్ నెంబర్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటామండి, ఒక నెంబరు 2తో డివైడ్ చేస్తే దాని యొక్క రిమైండర్ 0 అయితే, అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే అప్పుడు ఆ నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అంటామండి. సో అదే మనం ఇక్కడ రాస్తున్నాం, సిస్ అవుట్. సో నేనేం రాస్తానంటే నెంబర్ ప్లస్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అని రాస్తున్నానండి. ఇక్కడ సెమీకోలన్ అయితే ఇచ్చేసేయండి. ఎల్స్ ఆ తర్వాత నేను ఏం చేస్తానండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఒకవేళ మీకు రిమైండర్ అనేది 0 అవ్వకపోతే ఆ నెంబర్ అనేది మనకి ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ కింద మనం చెప్పుకోబోతున్నాం అండి. అందుకనే నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. సో ఈ విధంగా మీకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయండి. ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం, మనం అనుకున్న ఎజంప్షన్కి కరెక్ట్గా మీట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దామండి. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి సేవ్ చేసేయండి, రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఒకసారి ఇలా తీసుకొస్తాను. ఎంటర్ ఏ వాల్యూ, ఐ కెన్ సే 19 ఈజ్ ఆడ్ నెంబర్. సో 19 ÷ 2. సో మీకు ఎంత వస్తుంది రిమైండర్ 1 వస్తుంది, అందుకని ఆడ్ నెంబర్. సో తర్వాత ఇంకొకసారి రన్ చేసి చూడండి, రన్ యాజ్ జావా అప్లికేషన్. 18 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. సో
ఈ విధంగా మీరు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోలో మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది చూద్దాం. అండ్ ఆల్సో ఎల్స్ ఇఫ్ లేడర్ ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దామండి. సో ఐ hope this video is helpful. I will see you in my next video.